10 మంది కలిసి చేసుకునేదే పండగ అంటారు. మరి అంతమంది ఒక్క చోట చేరినప్పుడు వంటకాలు అదిరిపోవాలి కదా. అందుకే సంక్రాంతి అనగానే రకరకాల పిండి వంటలు సిద్ధమైపోయాయి. ఆట పాటలతో పాటు ఊరూరా ఆ వంటకాల గుమగుమలు నోరూరించాయి. కొన్ని చోట్ల వారం 10 రోజుల ముందే అన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. చకినాలు, అరిసెలు, మురుకులు ఇలా ఎన్నెన్నో పిండి వంటలు ఆహార ప్రియులకు రుచులు పండుగనిచ్చాయి. సంక్రాంతి అంగరంగ వైభవంగా సంక్రాంతి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. పండుగ అంటే కేవలం ఆటలు పాటలు మాత్రమే కాదు, వంటలు కూడా. మామూలు పండుగలప్పుడే ఇన్ని రకాల వంటలు ఉంటే సంక్రాంతి లాంటి పెద్ద పండుగ వస్తే ఆ వంటల లిస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. ముఖ్యంగా తెలుగిళ్లలో పిండి వంటలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పైగా నగరాల్లో ఉన్నవారంతా ఈ పండుగకు సొంతూళ్లకు చేరుకుంటారు. రాక వచ్చిన బంధువులకు అసలు సిసలు పిండి వంటల రుచి చూపించకపోతే ఎలా? అందుకే సంక్రాంతి రోజుల్లో ఇంటింటా పిండి వంటల గుమగుమలు మనసును లాగేస్తుంటాయి. అరిసెలు, పాకుండలు, జంతికలు, సకినాలు, గారెలు, చక్కిలాలు, కజ్జికాయలు, సున్నుండలు, బొబ్బట్లు ఇలా ఎన్నో సంక్రాంతి స్పెషల్ వంటకాలు. వీటిల్లో ముందుగా చెప్పే పేరు చకినాలు. బియ్యపిండి, నువ్వులు, ఉప్పు కలిపి చేసే ప్రత్యేక పిండి వంటకం ఇది. పండుగ కోసం ముందుగానే కిలోల కొద్దీ చకినాలు చేసి పెట్టుకుంటారు. కొంతమంది ఇందులో వాము కూడా కలుపుతారు. చలికాలం నువ్వులు తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. వాము కూడా కలిపితే ఇంకా ఆరోగ్యం. అందుకే ప్రతి తెలుగింట్లో ఈ పిండి వంటకం తప్పనిసరిగా కనిపిస్తుంది. మహిళలు ఓ రోజంతా శ్రమించి ఎంతో శ్రద్ధగా వీటిని సిద్ధం చేస్తారు. అమ్మమ్మ, నానమ్మ చేయి పడితే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. చకినాల తర్వాత సంక్రాంతికి మరింత నోరూరించే పిండి వంటకం అరిసె. బియ్యం పిండి, బెల్లం, నువ్వులు, నెయ్యితో చేసే ప్రత్యేకమైన వంటకం ఇది. తీపి అంటే ఇష్టపడే వారెవరైనా సరే అరిసెలు అనగానే లెక్కకు మించి ఆరగించేస్తారు. బెల్లం, నెయ్యి కలవటం వల్ల రుచి అదిరిపోతుంది. పైగా ఈ రెండు ఎంతో ఆరోగ్యం కూడా. పాకం పట్టటం, పిండి కలపటం, సరైన విధంగా వేయించటం ఇవన్నీ సరిగ్గా చేస్తేనే గుమగుమలాడిపోయే అరిసెలు తయారవుతాయి. ఒకటి రుచి చూశారంటే ఇక వదల్లేరు. ఈ పండుగకు తెలుగిళ్లల్లో తప్పకుండా కనిపించే పిండి వంటలు గారెలు, మురుకులు, పూస. వీటితో పాటు చెకోడీలు, కజ్జికాయలు, బూందీ కూడా చేస్తుంటారు. ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో కనిపిస్తాయి. నిజానికి సంక్రాంతి పిండి వంటలు తయారు చేయటం అనేది ఓ కళ. ఇది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఇంట్లో ఇన్ని రకాలు తయారు చేసే తీరిక, ఓపిక లేని వాళ్లు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. కిలోల కొద్దీ అప్పాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో పిండి వంటలు విక్రయించే దుకాణాలు కిటకిటలాడిపోతుంటాయి. ఈ పిండి వంటలతో పాటు పొంగల్ కూడా వండుతారు. సంక్రాంతికి అసలు సిసలు స్పెషల్ డిష్ అంటే ఇదే. బెల్లం, మిరియాలు కలిపి చేసే పొంగల్ రుచిని ఇవ్వడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పటి వరకు చెప్పుకుంది తెలుగు రాష్ట్రాల్లోని వంటకాల గురించి. దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో సంక్రాంతి జరుపుకునేవారు కూడా తమ సంప్రదాయానికి తగ్గట్టుగా వంటలు తయారు చేసుకుంటారు. మహారాష్ట్రలో మకర సంక్రాంతి పేరిట పండుగ జరుపుకుంటారు. అయితే ఇక్కడ చేసే ఓ వంటకం మాత్రం చాలా ప్రత్యేకం. తిల్గు లడ్డులు తయారు చేస్తారు. నువ్వులు, బెల్లం కలిపి చేసే లడ్డూలు ఇవి. సంక్రాంతి రోజున అందరికీ వీటిని పంచుతూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. తిల్గు లడ్డూలతో పాటు పురాన్ పొలి కూడా తయారు చేస్తారు. శనగలు, బెల్లం కలిపి చేసే వంటకం ఇది. ఇక గుజరాత్ లో ఉందియు అనే వంటకం తయారు చేస్తారు. శీతాకాలంలో పండే కూరగాయలన్నింటినీ ఓ కుండలో వేసి వండుతారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిచిడీ గురించి. మధ్యాహ్న భోజనం సమయంలో కిచిడీ తింటారు. కొత్త ఆరంభానికి ఈ వంటకాన్ని ఓ ప్రతీకగా భావిస్తారు. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో గజక్, చిక్కీ తయారు చేసుకుంటారు. నువ్వులు లేదా పల్లీలతో తయారు చేస్తారు. పంజాబ్ లో గోధుమ పిండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపి పిన్ని అనే వంటకం చేసుకుంటారు. ఒడిశాలో మకర చౌలా తయారు చేస్తారు. ఈ తయారీకి బియ్యం, పాలు, అరటిపండు, చెరకు వాడతారు. ఈ పదార్థాలన్నింటిలోనూ కామన్ గా కనిపించేవి బెల్లం, నువ్వులు. ఈ రెండు ఆరోగ్యాన్ని కలిగించేవే.